ఫ్రెండ్స్ థంబ్నెయిల్ చూసైతే మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది. మన క్యాబ్ అయితే రెడీ. మన విక్టోరియా మెమోరియల్ క్వీన్ ఎలిజబెత్ అయితే కట్టించారనమాట 1901లో అప్పుడుదన్నమాట ఇది. అయితే నేనైతే ఇప్పుడు ప్రజెంట్ విక్టోరియా మెమోరియల్ అయితే వెళ్ళడం లేదు. మా ఆవిడ కల్పన చేతికి అయితే నేను నా మొబైల్ ఇచ్చి పంపించాను అనమాట. ఎందుకంటే నాకు మా అమ్మగారు ఇంటి దగ్గర ఉన్నారు, అందుకోసమే నేనైతే ఉండిపోయాను అనమాట. వీళ్ళకే పంపించాను మొబైల్ ఇచ్చి. వీళ్ళందరూ అయితే వెళ్ళి మొత్తం కూడా షూట్ చేశారు, చాలా బాగా షూట్ చేశారు. కొంచెం మీరు సపోర్ట్ చేయండి, ఓకేనా? ఎవరైనా కొత్త వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మంచి కామెంట్ అయితే పెట్టండి. ఇప్పుడు మీరు ఈ వీడియో మొత్తం కూడా ఎంజాయ్ చేయండి. మధ్య మధ్యన అయితే నేను కలుస్తాను, ఎందుకంటే విక్టోరియా మెమోరియల్ లోపల మన చిన్న అంటే మొత్తం అవి స్వాట్స్ బట్టలు, క్వీన్ కింగ్ది, రాజు మహారాజుది అందరిదైతే బట్టలు ఉంటాయి కదా. ఆ లోపలైతే మనకి వీడియోస్ అలౌ లేదు, కానీ ఇప్పుడైతే మాత్రం వీడియోస్ అయితే అలౌ చేశారనమాట. అందరైతే వీడియోస్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడైతే బ్యాక్ సైడ్ దిగారనమాట మా అన్ని వాళ్ళందరూ కూడా. ఇక్కడైతే బేల్పూరి అన్నీ తినేసి ఇప్పుడైతే లోపలికి బయలుదేరుతారు టికెట్ తీసుకొని. అందు కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ ఫ్రంట్ మొత్తం అవుట్ సైడ్ మొత్తం చూపిస్తాను, దాని తర్వాత మీకైతే లోపల మొత్తం చూపిస్తాను. ఇప్పుడు కర్రలు పెట్టి చూడండి ఎంత కష్టమో. ఆయన అలా కాలు ఊపకపోయాడంటే ఒకవైపు అయితే పడిపోతారనమాట. అందుకనే కాలు ఊపుతూనే ఉంటారు బ్యాలెన్స్ కోసం. చూడండి ముందుకి. Certo? ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ ఎంట్రీ అనమాట. బ్యాక్ సైడ్ ఎంట్రీలో ఇలా ఉంటుంది. మేము అవుట్ అయినప్పుడు ఆడదైతే ఫ్రంట్ అనమాట. మ్యాక్సిమం ట్యాక్సీస్ అన్నీ కూడా బ్యాక్ సైడ్ ఆగుతాయి. మనం చెప్పితే వాళ్ళు ఫ్రంట్ సైడ్కి అయితే తీసుకెళ్తారు, కానీ మనకి ఏది దగ్గర అక్కడే దిగిపోవాలి, ఓకేనా? ఇప్పుడైతే మనం బ్యాక్ నుండి ఎంట్రీ అవుతున్నాం. మొత్తం కూడా మీకు గార్డెన్ మొత్తం చూపిస్తాను. అక్కడ చెరువులు అన్ని చాలా రకాల పువ్వుల మొక్కలు ఉంటాయి, అవి కూడా మీకు చూపిస్తాను, చూడండి. లేకపోతే బొరమే చేసుకుని కూర్చోండి. Please like, share and subscribe to Marinto YouTuber. ఏ పద వాటర్ దగ్గరికి వెళ్తాం. ఆ ఫౌంటైన్ చూడండి, గార్డెన్ మధ్యన ఉంటుంది అన్నమాట, పెద్ద ఫౌంటైన్. ఆ ఏరియా కూడా చూడండి ఎంత వాటర్ ఎంత బాగుందో. చాలా కూల్ ఉంటుంది అనమాట అక్కడ ఆ వాటర్ ఫౌంటైన్ వల్ల. ఎందుకంటే ఆ సంచి మొత్తం అంటే గాలికి నీరు ఎగురుతుంది కదా, చాలా వరకు అయితే మనుషుల మీద అయితే పడుతుంటుంది. చాలా బాగుంటుంది. ఎవరైనా మన ఆంధ్ర సైడ్ నుండి వెళ్ళిన వాళ్ళైతే కంపల్సరీగా మన విక్టోరియా మెమోరియల్ అయితే ఒకసారి విజిట్ చేయండి. చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు. Kota
అమోర్ షరతు. ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు మనం ఫ్రంట్ వ్యూకి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు బ్యాక్ సైడ్ నుండి ఎంట్రీ తీసుకున్నాం కదా, అలాగే సైడ్ వ్యూ చూశారు కదా, పూర్తి మొత్తం పిల్లర్స్ ఉన్నాయి ఆ సైడ్ వ్యూ. అలాగే ఇప్పుడు ఫ్రంట్ నుండి మనం ఎంట్రీ అయ్యి లోపలైతే మీకు మొత్తం అక్కడ అన్ని మహారాజులు మహారాణివి అన్ని బట్టలు కత్తులు అలాగే పిస్టల్స్ రైఫల్స్ అన్నీ ఓల్డ్ మోడల్ అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు చూశారు కదా, ఇప్పుడు ఫుట్పాత్ ఏదో ఉంది కదా, అక్కడ నడుస్తున్నాను. ఎవరు కింద రాళ్ళు ఉంటాయి, చిన్న చిన్న రాళ్ళు, అక్కడ నడకపోయిన వాళ్ళు ఇక్కడ నుండి అయితే నడుస్తారనమాట. ఇది చూస్తారు కదా బిల్డింగ్ సూదిలో ఉంది, అది టాటా స్టీల్ది, టాటా స్టీల్ బిల్డింగ్ అనమాట. అక్కడ నుండి మొత్తం మనకి కనిపిస్తుంది. అలాగే ఇప్పుడైతే మనం లైన్లో ఉన్నాం చూడండి, మొత్తం కూడా లైన్. అలాగే పిల్లలు అన్ని వాళ్ళు వదిన మా ఆవిడ అందరూ కూడా వెళ్ళారనమాట. అక్క వాళ్ళ పిల్లలు, పెద్ద అక్క వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఇప్పుడు లోపలికి వెళ్తారు. ఆ లోపల మొత్తం కూడా మీకు అంటే చాలా వరకు ఫొటోస్ ఉంటాయి. అలాగే పెయింటింగ్స్ అప్పుడు మహారాజులు, మన హిందూ మహారాజులు బ్రిటిష్ వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చిన చాలా వరకు మొత్తం పెయింటింగ్స్, కలర్ఫుల్ పెయింటింగ్స్ అన్నీ కూడా లోపల ఉన్నాయి. మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఎంట్రీ అయిపోతాం పదండి. ఇప్పుడు చూశారు కదా, ఇదంతా కూడా అప్పుడు ఫొటోస్ అనమాట. బ్రిటిష్ కాలంలో ఈ మన షిప్స్ అలాగే ఈ విక్టోరియా మెమోరియల్ అప్పుడు కట్టినప్పుడు మొత్తం ఫొటోస్ అయితే ఇక్కడ పెట్టారనమాట. అంత కూడా చూపిస్తాను. అలాగే మళ్ళీ మీతో అక్కడ ఎదురు చూస్తున్నాయి కదా, క్వీన్ ఎలిజబెత్ అన్నమాట. మొత్తం చూడండి అంత కూడా పైన ఎంత చక్కగా చాలా అందంగా ఉంటుంది. ఎవరైనా అక్కడికి కోల్కతా విజిట్ చేస్తే మన విక్టోరియా మెమోరియల్ అయితే మర్చిపోకండి. అలాగే పక్కనే ఒక వాకింగ్ డిస్టెన్స్లో మనకి బిర్లా ప్లానెటేరియం ఉంటుంది. అక్కడ మొత్తం మనకి సోలార్ సిస్టమ్ అయితే చూపిస్తారు. అలాగే ఇప్పుడు మన క్వీన్ ఎలిజబెత్ అలాగే కింగ్ వాళ్ళు యూజ్ చేసిన కొన్ని గొడ్లు ఉంటాయి, కొన్ని మన ఇది చెప్తారు కదా శిల్పాలు. ఇప్పుడైతే శిల్పాల్లో రాసేవాళ్ళు రాళ్ళ పైన, అప్పుడైతే గొడ్డల పైన కూడా రాసేవాళ్ళు అనమాట. బ్రిటిష్ టైంలో గొడ్డల పైన అవన్నమాట ఇవి. అలాగే మీకు పెయింటింగ్స్ దగ్గర మళ్ళీ కలుద్దాము అయినా చూస్తున్నాను. Nhá dạo.
అలాగే ఈ పెయింటింగ్స్ చూశారు కదా కలర్ఫుల్. అప్పుడు రాజా మహారాజా వాళ్ళు మన హిందూ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకైతే అక్కడ గిఫ్ట్ చేశారనమాట క్వీన్కి అలాగే కింగ్కి. ఆ పెయింటింగ్స్ అన్నీ కూడా ఇక్కడ చక్కగా మన ఫ్రేమ్స్లో పెట్టి అన్ని పెట్టారనమాట. చూసారు కదా కింద కూడా మొత్తం అంతా రాశారు, కానీ నేను జూమ్ చేయలేను. చాలా వరకు అయితే ఇక్కడ పెయింటింగ్స్ ఉన్నాయి, ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట. అలాగే పై ఫ్లోర్లో కూడా చాలా వరకు ఐటమ్స్ ఉన్నాయి, అక్కడికైతే మనకి అలౌ చేయలేదు, బంద్ చేసి ఉంచారు. దాంట్లో ఇంకా క్వీన్ ఎలిజబెత్ అలాగే కింగ్ది చాలా వరకు అయితే వస్తువులు ఉన్నాయన్నమాట. ముందైతే లోపల మన కెమెరాస్ అయితే అలౌ చేసేవారు కాదు, ఇప్పుడైతే కెమెరాస్ అలౌ చేస్తున్నారంటే మనం కూడా అది అర్థం చేసుకోవాలన్నమాట, అది ఎంతవరకు కరెక్ట్ అనేది. ఓకేనా, మనకి ఎంట్రీ టికెట్ అయితే 80 రూపీస్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి పెయింటింగ్ అమ్మవారిది ఎంత బాగుందో. సరే మీరు చూడండి, నేనైతే మళ్ళీ లాస్ట్లో మీతో కలుస్తాను. ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మంచి కామెంట్ అయితే పెట్టండి. ఓకేనా, థ్యాంక్ యూ. ఇప్పుడు చూస్తున్నాను మాలా అసలైంది. అన్నీ మంచి ఇస్తారు పైకి వెళ్ళినా सेकंड लगल बा
బాయ్ బాయ్ విక్టోరియా, వెళ్ళిపోతున్నాము. మళ్ళీ ఎప్పుడు వస్తాను? ఇక్కడ ఎదురు ఇది మాకు తెలుసు. సింహాలు. ఎల్లో టార్గెట్ బ్లూ బ్లూ సెంటర్లో ఉంది బ్లూ. అయ్యో ఎవరు బ్లూ ఎవరు అంట. బుజ్జు చిన్ని దిగిపోయావా? చిల్లర ఉండాలా? ఏడా ఉంది చిల్లర అంతా వాటర్ బాటిల్ తిరిగి. ఫ్రెండ్స్ తిరిగి మళ్ళీ ముల్లా గేట్ అయితే చేరుకున్నాం మా చిన్నాన్న వాళ్ళ ఇంటికి. మాకైతే నెక్స్ట్ డే ట్రైన్ ఉంది మళ్ళీ విశాఖపట్నం కోసం. ఎక్కడికి తిరగలేకపోయాం ఎందుకంటే పెళ్ళిళ్ళు కాబట్టి, అందరు చుట్టాలు అందరూ కూడా ఉన్నారు. ఓకేనా, బ్లాగ్ అయితే ఇక్కడికి కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.